ఇప్పుడు మీరు డీజిల్ కారు కోసం చూస్తుంటే అది కూడా హ్యాచ్ బ్యాక్‌లో అసలు ఆప్షన్స్ లేవు మనకి. సో, అది కూడా మీరు సేఫ్టీ ప్రయారిటీ, సేఫ్టీ ప్రయారిటీ ప్లస్ డీజిల్ ఇంజిన్ ప్రయారిటీ. దీంట్లో కాంప్రమైజ్ కాదలుచుకోలేదు. నాకు సేఫ్టీ కావాలి, డీజిల్ ఇంజిన్ కావాలి అంటే ఒకే ఒక ఆప్షన్ ఉంది మనకి. టాటా అల్ట్రోస్. సో, 1.5 లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజిన్ ఉందన్నమాట. 1500 సీసీ 4 సిలిండర్స్. సో, దీంట్లో ఉండేది ఒకే ఒక ఆప్షన్ కాబట్టి డీజిల్ కావాలంటే దీన్ని కొనాల్సిందే. దీంట్లో సేఫ్టీ అనేది 5 స్టార్ ఉంది. డీజిల్ ఇంజిన్ ఉంది. 4 సిలిండర్ ఉంది. యూ నో అది కూడా టర్బో చార్జ్డ్ ఉంది. సో, చాలామంది డీజిల్ కార్లు వాడిన వాళ్ళు పెట్రోల్‌కి కానీ, వేరే కార్లకి షిఫ్ట్ కావడానికి చాలా హెసిటేట్ చేస్తారు. అంతగా నచ్చదు వాళ్ళకి. ఎందుకంటే ఒకసారి దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేశాక వేరే కార్‌లో డ్రైవ్ చేయాలంటే అంత నచ్చదు వాళ్ళకి. ఆ పవర్ గాని, ఆ టార్క్ గాని, మనం ఎక్సిలరేటర్ ఇచ్చిన వెంటనే ఆ పికప్ గాని, మైలేజ్ గాని అన్నీ బావుంటాయి దీంట్లో. పికప్ బావుంటుంది. మైలేజ్ బావుంటుంది. పెట్రోల్ ఇంతకుముందు డీజిల్ రేట్ చాలా తక్కువుండేది. సో, అది కూడా అదొక ఏం చెప్పాలో నాకర్థం కాదు. అదొక కనెక్ట్ అనమాట. డీజిల్ ఇంజిన్స్‌తో చాలా కనెక్ట్ అయి ఉంటుంది. ఇష్టం ఉంటుంది వాళ్ళకి. బికాజ్ ఆ రెస్పాన్స్ అలా ఉంటుందనమాట డీజిల్ ఇంజిన్స్‌తో. సో, ఇప్పుడు ఒకే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి దీంట్లో కూడా అన్నీ ఉన్నాయి. కాంప్రమైజ్ కావడానికి ఏమీ లేదు దీంట్లో. సో, సేఫ్టీ ఉంది. డీజిల్ ఇంజిన్ ఉంది. అది కూడా టర్బో చార్జ్డ్ ఉంది. 4 సిలిండర్స్ ఉంది. సస్పెన్షన్ బావుంది. స్టీరింగ్ బావుంది. మీరు ఆ కారు తోలేటప్పుడు కూడా తెలుస్తుంది. ప్లాంటెడ్‌గా. సో, అది బౌన్సీగా లేకుండా మీరు కాస్త స్పీడ్‌గా వెళ్ళినప్పుడు కూడా ఆ బౌన్సీగా ఉండడం, వాబ్లింగ్ ఉండడం, కాన్ఫిడెన్స్ లేకుండా ఉండడం అలాంటివేమి ఉండవు. సో, మంచి కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవుతారు మీరు. సో, హ్యాండ్లింగ్ కూడా చాలా బావుంటుంది. సో, ఎందుకంటే ఇది మంచి వెయిట్ ఉన్న కారు. వెయిట్ ఉంటే ఏమవుతుందంటే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా బావుంటుంది. డ్రైవ్ చేయడానికి కానీ, హ్యాండ్లింగ్ కానీ, బ్యాలెన్స్ కానీ చాలా బావుంటదిది. సో, మన టాటా కార్ల గురించి తెలుసు కదా! వాళ్ళు ఏమేం బావుంటాయంటే ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి. సేఫ్టీలో వాళ్ళు కాంప్రమైజ్ కారు. స్టీరింగు, ఫీడ్‌బ్యాక్ భలే ఉంటుంది. సస్పెన్షన్ చాలా బావుంటుంది. మీకు కంఫర్ట్ చాలా బావుంటుంది. కార్‌లో చాలా సేపు గంటలు గూడా మీరు జర్నీ చేసినా మీకు టైర్డ్ గాదనమాట. ఎందుకంటే అలాగా సెటప్ చేసుంటారు. ఆ సస్పెన్షన్ గానీ, ఆ సీటింగ్ కుషనింగ్ గానీ పర్ఫెక్ట్‌గుంటుంది. సో, మీ ప్రయారిటీ ఇదే అయితే మీకిదే ఒక ఆప్షన్ ఉంది. ఆహ్, టెస్ట్ డ్రైవ్ చేయండి. చూడండి. ప్రైజు 8,00,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో, మీ బడ్జెట్ 8-10,00,000 వరకుంటే, సో, ఇది తప్పకుండా చూడండి. టెస్ట్ డ్రైవ్ చేయండి. నచ్చితే యూ కెన్ గో ఫర్దర్. ఇప్పుడు ఫెస్టివల్ ఉంది కాబట్టి మంచి డిస్కౌంట్‌లు, ఆఫర్‌లు కూడా ఉన్నాయి. మీరు కాస్త మల్టిపుల్ డీలర్స్ దగ్గర మాట్లాడితే మంచి డిస్కౌంట్ గూడా దొరికే ఛాన్సెస్ ఉంటాయి.